లోక్సభ ఎన్నికల తరువాత బీజేపీలోకి వెళ్లే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇటీవల కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాను పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి మాత్రం స్పందించడం లేదని కూడా పలుమార్లు కేటీఆర్ ప్రస్తావించారు. అయితే రేవంత్ రెడ్డి ఈ రోజు కేటీఆర్ విమర్శలపై స్పందించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా 40 స్థానాలు మాత్రమే వస్తాయంటూ ఇటీవల బీఆర్ఎస్ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కు 40 సీట్లు అంటే బీజేపీకి 400 సీట్లు రావాలి అనేది బీఆర్ఎస్ ఉద్దేశమని, అంటే ఆ రెండు పార్టీలు ఒకటేనని రివర్స్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో హంగ్ వస్తే తాము బీఆర్ఎస్ ను దగ్గరకు చేర్చేది లేదని, వారి మద్దతు ఎప్పుడూ బీజేపీకేనని వివరించారు. ఆ రెండు పార్టీలు ఒకటేనన్నారు రేవంత్. నీటి పంపిణీలో ఫస్ట్ ప్రయారిటీ తాగునీటి అవసరాలకేనని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలకు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్లో నీటి మట్టాలు డెడ్ స్టోరేజీకి పడిపోయాయని, ఆ నీటిని కేవలం తాగునీటి అవసరాలకే ఉంచామని చెప్పారు. రైతులకు కొంత నష్టమైన తాగునీటి అవసరాల కోసమే వాటిని పొదుపుగా వాడుతున్నామని వివరించారు. పంటలు ఎండిపోతున్నాయని ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ముందే చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. ఇల్లు కాలిన తరువాత చలిమంట వేసుకున్నట్టుగా వారి వ్యవహారం ఉందని విమర్శించారు రేవంత్ రెడ్డి.